నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 24, 25, 26లలో వార్షికోత్సవ వేడుకలు. వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం. నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్. ప్రేమ, సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి. చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ పిలుపు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులకు పరిష్కార మార్గాలు చూపే క్రమంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క ఫిర్యాదు రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, దానికి అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత వారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ రద్దు చేశారు. దీంతో ఈ వారం కలెక్టరేట్లో ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు సదరం సర్టిఫికెట్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం అర్జీలు ఇచ్చారు. విషంతిహి వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముస్తాబవుతోంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజా వివరాలు తెలిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ బండారు పద్మారావు, ఆలపాటి నాగమురళీకృష్ణ, పకీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి ఎంబీ సోషల్ పాత బస్టాండ్ ఎంబీ సోషల్ ఆవరణలో వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముందు రేపటి నుంచి 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు 3 రోజులు కూడా బాబావారి సన్నిధిలో 20వ వార్షికోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం ఉదయం 5:15 కాకడహారతి, 6:30 విఘ్నేశ్వర పూజ, 7 గంటల నుంచి 9 గంటల వరకు బాబావారికి పంచామృతాలు, నవరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే శ్రీ సాయి లీలామృతం ఏకపారాయణ జరుగుతాయి. అలాగే తర్వాత 9 గంటల నుంచి శ్రీ సాయి శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ, అలాగే దానితో పాటు సత్యసాయి సేవా సమితి వారిచే వేద పఠన, లలితా సహస్ర, విష్ణు సహస్ర పారాయణ జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి హారతి అనంతరం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన కార్యక్రమం, అలాగే సాయం సంధ్య హారతి 6 గంటలకు. తదనంతరం బాబావారి సన్నిధిలో పల్లకి ఊరేగింపు,
సహస్ర దీపాలంకరణ, అలాగే సప్తహారతులతో కూడిన కార్యక్రమం, 9 గంటలకు సేదహారతి. ఇవి ఈ మొదటి రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. బాబావారి సన్నిధిలో బాబావారి ఆశీస్సులతో ఈ యొక్క 3 రోజులు కూడా కార్యక్రమం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, పిల్లలు పెద్దలు అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని బాబావారిని దర్శించుకుని బాబావారి తీర్థ ప్రసాదాలను స్వీకరించగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం. అలాగే ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలతో, అలాగే మా గుడి కమిటీ, ఆలయ కమిటీ ఒక సహాయ సహకారాలతో, అలాగే ఎంబీ సోషల్ క్లబ్ కమిటీ సభ్యులతో సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలను 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి ఆశలతో మనం పొందడం చేస్తున్నాం. ప్రతి గురువారం కూడా అన్న సమాధానం కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క ప్రతి ఆటంకం లేకుండా ప్రతి వారం కూడా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించి బాబావారి ఆశలతో మనం తెలియజేస్తున్నాం. నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటుగా ఈ సమస్య తలెత్తడానికి కారణమైన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నర్సిగూడెం ఆదివాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకి మధు మాట్లాడుతూ డీటీ సందీప్, వీఆర్ఓ బుల్లబులు వ్యవహరించిన తీరుతో నర్సిగూడెం ఆదివాసుల భూములకు ఆన్లైన్లో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కావున అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ఈ తప్పిదానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొట్ట కామరాజు, కుంజ కుమారి, తాటి నాగేశ్వరరావు, పండు సూరమ్మ, పొట్ట కుమారి, పాయ ఆనంద్ కుమార్, కొర్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ధర్నా చేసినటువంటి కారణం ఏమిటంటే 1997 అంటే 31/12/97లో ఆర్ఓసి నెంబరు 067/97 ప్రకారంగా 64 మంది ఆదివాసీలకు 146 ఎకరాల 35 సెంట్లు భూమిని పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 27 సంవత్సరాలుగా వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు వేసుకుని ఆదివాసీలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో 16/11/2024న వీఆర్ఓ బుల్లబ్బాయి గిరిజనేతరులకి మ్యూటేషన్ చేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా చేసుకొని తింటున్నటువంటి ఆదివాసీలకు కాకుండా గిరిజనేతరులకి మ్యూటేషన్ చేశారు. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు డీటీగా పనిచేస్తూ ఎఫ్ఏసీగా పనిచేసినటువంటి డీటీ సందీప్ గౌడు ఆన్లైన్ నుండి ఆదివాసీలను తొలగించడం జరిగింది. కాబట్టి ఆదివాసీలను తొలగించడం, మ్యూటేషన్ చేసినటువంటి వాళ్ళని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యోగం నుండి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ తొలగించారో ఆ ఆన్లైన్ని కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రేమ, సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ జంగారెడ్డిగూడెం బీసీఎఫ్ చర్చ్ నిర్వాహకులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ సూచించారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీసీఎఫ్ చర్చ్లో పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ మీడియాతో మాట్లాడారు. చీకటిని తొలగించి వెలుగులతో నింపే పండుగ క్రిస్మస్ అని, ద్వేషం, విభేదాలు తొలగించి ప్రేమను నింపే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. డిసెంబర్ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ పండుగను జరుపుకోవచ్చన్నారు. కానీ డిసెంబర్ 25వ తేదీ ఈ పండుగను ఎక్కువగా జరుపుకోవటం జరుగుతుందన్నారు. క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరిస్తూ ఘనంగా పండుగను జరుపుకోవాలని పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ సూచించారు. అదేవిధంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 24 సాయంకాలం ప్రారంభమై 25 సాయంకాలం వరకు ఈ క్రిస్మస్ వేడుక ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే డిసెంబర్ 1 నుంచి కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ వేడుక జరిగించుకోవటం అనేది మరి క్రైస్తవులు చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. మరి క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించుకుని ఈ లోకానికి శరీరధారిగా మానవులను రక్షించటానికి రక్షకుడిగా పుట్టాడు, రక్షణ తీసుకొచ్చాడు.
యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టడం వలన మానవ జాతికి పాపక్షమాపణ, విడుదల, విమోచన, నరకం నుంచి తప్పించుకుని నిత్య జీవ భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవర్తమానం. అయితే డిసెంబర్ 1 నుండి చివరి రోజు వరకు 31 తారీఖు వరకు ఈ క్రిస్మస్ వేడుక జరిగించుకోవటం అనేది ఆనవాయితీ. ప్రత్యేకంగా 25వ తేదీన ప్రత్యేకంగా చేసుకుంటారు. అయితే ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 50 మందికి తెలియపరిచేది ఏమిటంటే, క్రిస్మస్ అంటే చీకటిని తొలగించి వెలుగుతో నింపే పండుగ. అలాగే ద్వేషము, విభేదాలు తొలగించి ప్రేమతో నింపే పండుగ. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము స్ఫూర్తిగా తీసుకుని ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో కొనసాగాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయడంతో పాటు పంట పొలాల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని ప్రముఖ రైతులు అల్లూరి రామకృష్ణ, వామిశెట్టి హరిబాబు సూచించారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అల్లూరి రామకృష్ణ, వామిశెట్టి హరిబాబులను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు దినోత్సవం జరుపుకోవడానికి గల స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. దీనికోసం పాఠశాల యాజమాన్యాలు ఫీల్డ్కు తీసుకువెళ్లేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా మారుతున్న వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, కావున ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, ఏఓ కె శ్రీనివాసరావు, డీన్ ఎం రామ్మోహన్, ప్రైమరీ ఇన్ఛార్జ్ రజని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అందే భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం మీద 170 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా మీరు కూడా వ్యవసాయ కుటుంబంలో చెప్పినటువంటి పిల్లలే. వ్యవసాయం లేకపోతే మనుగడ లేదు. ముఖ్యంగా పొద్దున లేగితే సాయంత్రం వరకు వ్యవసాయంలో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని మనం ఆహారంగా భుజించి ఎంతో పెద్ద బాలమయ్యాం. చౌదరి శరత్ సింగ్ డిప్యూటీ పిఎం కాదు, మన ప్రధానమంత్రి కూడా చేశాడు. ఆయన మన భారతదేశంలో రైతు నాయకులు ఎవరన్నా అంటే ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఆయన బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతు బడ్జెట్ అని ప్రవేశపెట్టాడు. రైతుకి ఎన్నలేనటువంటి, ఎవరు ఊహించినటువంటి పథకాలు పెట్టి రైతుల్ని ముందుకెళ్తాకే దోహదం చేశాడు. మన పూర్వీకులు ఎంతో బాటేసి మిమ్మల్ని సుఖ సంతోషాలతో పెడతారు. మేము పడిన బాధపడలేదు. మీరు చాలా బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన దేశానికి పేరు తెచ్చి భావి పౌరులుగా తీర్చి మీరు మీ నడవడిని ఎదరవడానికి కూడా వచ్చే జనరేషన్ కూడా ఇంప్రెషన్గా ఉండాలని నేను మరి రైతు దినోత్సవం సందర్భంగా రైతుని సన్మానించడం అనేది ఇచ్చడానికి పిలిచినటువంటి కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే రైతు అనే దానికి గుర్తింపుగా ఈరోజు పిలిచి సన్మానం చేస్తారంటే అది మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు 100 ఎంతమంది ఉన్నారో, ఒక క్లాస్లో 90 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. 100 మంది చదువుకుని 100 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, అందరూ ఉద్యోగాలు చేస్తారు. కానీ వ్యవసాయం చేసేది ఎవరు? ఆ రోజున మేము చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్లోనూ క్రాఫ్ట్ పీరియడ్ అనే వారానికి 3 రోజులు పెట్టేవారు. వ్యవసాయం గురించి చెప్పించేవారు, వ్యవసాయం పనులు చేయించేవారు. మొక్కలు వేయించడం అని, కలుపు బిగించడం అని, వాళ్ళ వరి నాటించడం అని, ఎలా పండుతుంది అని చూపించేవారు. కానీ ఈ రోజు మీ ఎవరికి కాదు, అంటే మన స్కూల్లో మన అందరూ రైతు వారి బిడ్డలు కాదు, మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ పట్టణాల్లో చదువుకునే పిల్లలకి ఎవరికి కూడా వరి ధాన్యం ఎలా వస్తుంది, ఎలా పండుతుంది అని కూడా ఆహార ధాన్యాలు ఎవరికీ తెలియదు. నేనేదే సలహా ఏంటంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ప్రతి సంవత్సరంలో ప్రతి పీరియడ్ కూడా ప్రతి కాలేజీలు కూడా కాన్వెంట్లో కూడా క్రాఫ్ట్ పీరియడ్ అనేది, వ్యవసాయం అనేది చిన్నప్పటి నుంచి తెలియజేయాలనేది నా ఆకాంక్ష.
ప్రజల ఆకాంక్ష మేరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు తాము కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జట్టి సత్య ఆదిత్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జేజీఆర్ కార్యాలయం వద్ద యువతతో కలిసి కేక్ను ఆదిత్య కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మరల తమ అధినేతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం తాము కష్టపడి పనిచేస్తామని ఆదిత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణ యువకులు ఆయన అభిమానులు అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపాము. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము మా వంతు ప్రయత్నం చేసి ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. సిబిఐ, ఈడీ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నక్క సూర్యచంద్రరావుతో కలిసి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కొంతమంది ఆగంతుకులు ఫోన్ చేసి మీపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, దానిలో నుంచి మీ పేరు తొలగించాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారని అన్నారు. దీంతో ఈ మాటలు నమ్మి కొంతమంది డబ్బు చెల్లించి నష్టపోతున్నారని అన్నారు. కావున ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
గణితంలో ఘనుడైన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రామానుజన్ చిత్రపటానికి స్కూల్ యాజమాన్యం రామానుజన్ నెంబర్ అయిన 1729 ఆకారంలో విద్యార్థులు ఒదిగి కనువిందు చేశారు. గణితంలో మెలకువలు తెలుసుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పాటలు, నాటికలు, నృత్యాల రూపంలో లెక్కల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచెప్పారు. గణిత క్విజ్తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. రామానుజన్ జీవిత కాలంలో కనుగొన్న అనేక సమీకరణలను విశదీకరించారు. ఆయన చేసిన అనేక పరిశోధనల మీద చర్చా గోష్ఠి జరిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్స్ సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డి, గణిత ఉపాధ్యాయులు ఉషాకిరణ్, సుమలత, భార్గవి, చిన్నబాబు, సరస్వతి, ఉదయ్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. We are celebrating National Mathematics Day in Pratibha School today. Hundreds of students along with all our maths faculty have gathered here. Students have planned so well to conduct so many activities to create a lot of awareness on different fields of mathematics. Our students have curated dance programs to demonstrate different mathematical angles. Students have created songs to create awareness about different fields of mathematics. Also, our students have created different models, puzzles and mathematical challenges along with the display of so many charts to create a lot of interest in the field of mathematics. The government of India declared December 22nd, which was the birth anniversary of Srinivasa Ramanujan as National Mathematics Day. We all know that Srinivasa Ramanujan is very famous for his excellent work in mathematics in the fields of Ramanujan theta functions, Ramanujan conjectures, Ramanujan sine functions, along with his work with G.H. Hardy. So this National Mathematics Day will help students to understand the brilliance of the mathematician, the great mathematician Srinivasa Ramanujan, to understand his works, and it will also inspire students to develop creativity. It will also inspire students to become great mathematicians. So I hope this inspires the students to be good mathematicians in the future. Also want to congratulate all the students for coming up with such brilliant programs on Mathematics Day, and also want to congratulate our teaching staff for coming up with such beautiful programs on National Mathematics Day. So wish you all, the students, teachers and everybody involved in this beautiful subject mathematics, a very happy National Mathematics Day. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల కోసం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం 4వ రోజు కూడా కొనసాగింది. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కూనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం గత 4 రోజులుగా ధర్నాలు చేస్తుంటే ఏజెన్సీ ప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి కొంచే వసంతరావు, ఏరియా హాస్పిటల్ గౌరవాధ్యక్షులు జేవి రమణరాజు, సిబ్బంది సంజీవరావు, రాజా, కృష్ణవేణి, మేరీ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మరి గత 4 రోజుల నుంచి మరి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా పిలుపులో భాగంగా గత 4 రోజుల నుంచి మరి కార్మికుల యొక్క గత 4 నెలల బకాయి జీతాల నిమిత్తం, పిఎఫ్, ఈఎస్ఐ నిమిత్తం మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి మరి ధర్నా నిర్వహించినప్పటికీ కూడా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ అయినటువంటి కాంట్రాక్టర్ వారు గారు ఇప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి ఈ 4 రోజులు చూసిన తర్వాత సాయంత్రం లోపు కనుక జీతాలు లేని పక్షంలో రేపొద్దున్న కార్మికులందరూ కూడా, సెక్యూరిటీ గార్డులు, అలాగే దీంట్లో హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా విధులు బహిష్కరించి హాస్పిటల్ వద్దే టెంట్ వేసుకొని మొత్తం పనులను ఆపేసుకొని టెంట్ కింద కూర్చోవడం జరుగుతుంది. రేపు నుంచి జరగబోయే నిరోధక సమ్మెకి మరి కనుక కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి దిగి రాకపోతే మరి ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని మరి మరొకసారి తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 24, 25, 26లలో వార్షికోత్సవ వేడుకలు. వివరాలు తెలిపిన ఆలయ అర్చకులు దర్బా వెంకట సుబ్రహ్మణ్యం. నర్సిగూడెం ఆదివాసీల భూములకు ఆన్లైన్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు డిమాండ్. ప్రేమ, సంతోషం స్ఫూర్తిగా తీసుకుని క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి. చింతలపూడి నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.